సింగర్‌గా నేను చాలా మంది ఇంటర్వ్యూస్ నేను చూసాను. కాల్ చేస్తారు. సినిమా వాళ్ళకి అందరికి డబ్బులిస్తారు గానీ, సింగర్స్‌కొచ్చేపాటికి చాలా ఘోరంగా బార్గెయిన్ చేస్తారు. 5,000 అని, 10,000 అని నేను చాలా పెద్ద పెద్ద సింగర్స్ కూడా నేను ఇంతే తీసుకున్నాను. నేను పాడిన దానికి ఇంతే అని చెప్పి చాలా ఓపెన్‌గా చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది సింగర్స్ ఉన్నారు. నేమ్స్ నేను మాట్లాడను గానీ, బట్ చాలా మంది పెద్ద పెద్ద సింగర్స్ కూడా నేమ్స్ చెప్పిన వాళ్ళు మేము ఇంత బడ్జెట్‌కే చేసాము. అది ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా సరే మా దగ్గరికి వచ్చేటప్పుడు బార్గెయిన్ చేస్తా ఉంటారు. కరెక్ట్‌గా ఇవ్వరు. ఎందుకో తెలీదు. చిన్న చిన్న వాటికి కూడా పక్క వాళ్ళని తీసుకొని వస్తారు. లేదు నేను ఫ్రీగా అయినా చేస్తా కానీ మీకు నేను చెయ్యను. కారుణ్య గారు లాంటి వాళ్ళే డైరెక్ట్గా ఆయన నేమ్ ఎందుకు తీశాను అంటే ఆయన నేను దీనికి చేయలేనండి. నా డే ఈరోజు కాల్ షీట్ ఖాళీగా ఉన్నా కూడా నాది అది కాదు. నేను ఇంతకు ముందు పాటకి ఇంతకు చేశాను. సో ఈ పాటకి నేను ఇంత చేయలేను అని చెప్పి అయితే నేను డైరెక్ట్గానే చెప్తాను అని చెప్పేసి కారుణ్య గారు ఒక ఇన్సిడెంట్లో వాట్ ఎవర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సో ఇలా చాలా మంది సింగర్స్ కూడా చెప్పారు. సో మీ వరకు మీ దగ్గర ఇంకా అలాంటి వాళ్ళు అలా చెప్పారంటే మీ దగ్గర బార్గెనింగ్ ఎట్లా వచ్చేది, అసలు ఏంటి, మీరు సాటిస్ఫైడా, మీ దగ్గరకు వచ్చేటప్పటికి అన్ని పేమెంట్స్ అన్ని కరెక్ట్గా వచ్చాయా? ఇది వెరీ సబ్జెక్టివ్, అంటే డిఫరెన్స్ అంటే ఒక్కొక్కళ్ళకు ఒక ఇండివిజువల్ ఒపీనియన్స్ ఉంటాయి కదండి. సో వాళ్ళు పెట్టుకున్న మీటర్ బట్టి ఇది డిపెండ్ అయి ఉంటుంది. సో మీకు ఎక్స్పెక్టేషన్ వన్స్ వస్తున్న కొద్దీ మనం దెర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ హర్ట్. కాబట్టి నేనైతే ఎప్పుడు ఏది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా వర్క్ చేసేవాడిని స్టార్టింగ్ నుంచే. సో ఐ డోంట్ థింక్ నేనైతే అంత ఈ పేమెంట్స్ విషయంలో వాటిల్లో అంత మనసుకైతే ఎప్పుడు తీసుకోలేదు. నేను ఎప్పుడు లెర్నింగ్ సైడ్ చూసుకున్నాను అనమాట. స్టార్టింగ్ నుంచి వర్క్ చేసినప్పుడు కూడా నేను చాలా ఫిల్మ్స్కి చాలా కంపోజర్స్కి ట్రాక్స్ పాడేవాడిని. ఎప్పుడు నాకు వాళ్ళు ఇచ్చేవాళ్ళు, పేమెంట్ రాలేదు అని ఎప్పుడు కాదు. అది ఎంత వచ్చింది ఏంది, నాకు అది సరిపోయిందా, దానికి ఒక కొలమానం ఏంటి, అది ఎప్పుడు పెట్టుకోలేదు. ఎందుకంటే దేనికి అసలు యాక్చువల్ ఆర్ట్ ఫామ్కే కొలమానం ఉండదు. మనం చేసిన ఒక పాటని వెలగట్టలేము. సో దాన్ని ఇదా అనేది అదేంటంటే ఒక చిన్న టైంకి రెస్పెక్ట్ లాగా ఫీల్ అయ్యేది. అంటే మీకు రెస్పెక్ట్ ఇచ్చినట్టుగా ఒక పేమెంట్ అనేది మీ టైంని రెస్పెక్ట్ చేసినట్టు. సో అది రెస్పెక్ట్ దొరికిన ప్లేసెసే వర్క్ చేస్తారు. ఆబ్వియస్లీ ఏ ఆర్టిస్ట్కి ఎవరితో బ్లెండ్ అవుతుంది అనేది ఇంకా సబ్జెక్టివ్ అండి. సో ఈ కాంట్ మనం మొత్తం ఇండస్ట్రీలో ఇలా ఉంది, సింగర్స్కి ఇట్లా అవుతుంది అలా మాట్లాడలేము. ఎందుకంటే నేను ఇప్పుడు 3 డిపార్ట్మెంట్స్లో ఉన్నా కదండి. ఒక సాంగ్కి సంబంధించి మ్యూజిక్ డైరెక్షన్ చేశాను, పాడాను, లిరిక్స్ కూడా రాశాను. కాబట్టి ఈచ్ క్రాఫ్ట్ డిఫరెంట్గా ఫంక్షన్ చేస్తుంది. అండ్ అక్కడ కొన్నిసార్లు మ్యూజిక్ డైరెక్టర్కే వాళ్ళ ప్యాకేజ్లోనే పే చేయాల్సిన సందర్భాలు ఉంటాయి. సో దెన్ మ్యూజిక్ డైరెక్టర్కే ఏం మిగలదు. లైక్ బికాస్ హీ హ్యాస్ టు ఇప్పుడు ఆ అవుట్పుట్ కోసం కొన్నిసార్లు హీ విల్ గో ఆల్ ఇన్. సో అలాంటి సందర్భంలో ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్కి సింగర్కి ఉన్న రిలేషన్ బట్టి డిపెండ్ అవుతుంది. కొన్నిసార్లు అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి కూడా వాళ్ళ జేబుల నుంచి డబ్బులు ఇచ్చిన కంపోజర్స్ కూడా నేను చూశాను. పలుసార్లు నేను అలాంటి సిచ్యువేషన్లో కూడా ఉన్నాను. అది అవసరమైతే అది కూడా చేసాము. బట్ ఇప్పుడు ఎవరికి మన సైడ్ నుంచి ఒక ఎథికల్గా ఒక పేమెంట్ రాకుండా ఇప్పుడు ఆ సందర్భంలో మనం నలిగాం కొన్నిసార్లు. కాబట్టి మనం ఇప్పుడు వచ్చిన వాళ్ళనో ఇంకోళ్ళనో ఆ ప్లేస్లో పెట్టాలని అనుకోము. అండ్ కొన్నిసార్లు జరుగుతాయి, మేబీ ఇంకో చోట కంపెన్సేట్ చేయొచ్చు, నెక్స్ట్ రికార్డ్ ఇంకో దగ్గర. సో ఇవన్నీ స్ట్రగుల్ ఉన్న ఇనీషియల్ డేస్లో ఉన్న వాళ్ళకి కాదండి, పెద్ద వాళ్ళకి కూడా జరుగుతాయండి. బికాస్ ఆఫ్ ద హ్యూజ్ వర్క్. అంటే ఒక 4 సినిమాలు చేసినంత వర్క్ ఉంటుందండి ఒక పెద్ద ఫిల్మ్కి. సో ఆ ప్రాసెస్లో కూడా కంపోజర్ దగ్గర కొన్నిసార్లు వాళ్ళ చేతులను చేసినవి నేను చూశాను. ఒక్క పేరని కాదు, మెనీ కంపోజర్స్. బికాస్ ఇఫ్ యు ఆర్ ప్యాషనేట్ అబౌట్ యువర్ క్రాఫ్ట్, ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు దానికి బెస్ట్ డ్రెస్ చేసే పంపించాలనుకుంటాం కదా. సో అలానే ఉంటుందండి. దట్స్ హౌ ఇట్ ఈస్.